శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి. ఈరోజు మంచి మాట. గమ్యం లేని నావలాగా ఆదర్శం లేని శ్రమ నిరర్ధకం. ఈరోజు మనము భగవద్గీత 1వ అధ్యాయము 2వ శ్లోకం గురించి తెలుసుకుందాము. ముందుగా శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ భూమిలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తున్నాడు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సంజయ ఉవాచ. సంజయుడు దివ్య దృష్టితో యుద్ధ భూమిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని చూసి ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. ఇది మన అంతరాత్మను సూచిస్తుంది. ఇది మన చర్యలను మరియు వాటి పరిణామాలను గమనిస్తుంది. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. అంటే దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూశాడు. అది వ్యూహాత్మకంగా పటిష్టంగా నిలబడి ఉంది. ఇక్కడ దుర్యోధనుడు మనలోని అహంకారాన్ని, భయాన్ని సూచిస్తున్నాడు. మనలోని దుర్గుణాలు, ధర్మబద్ధమైన శక్తులు ఎంత బలంగా ఉన్నాయో చూసి భయపడుతున్నాడు. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇది మనలోని అహంకారము, భయము కలిసినప్పుడు మనం ఇతరుల మద్దతు లేదా సలహా కోసం వెతకడాన్ని సూచిస్తూ ఉంటాము. తరచుగా తప్పుడు కారణాలతో దుర్యోధనుడు తన భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన సైన్యాన్ని పొగడడానికి, పాండవుల సైన్యాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ శ్లోకం మనకు ఏం బోధిస్తుంది అంటే, మనలోని అహంకారము మరియు భయం కలిసినప్పుడు మనం తరచుగా వాస్తవాన్ని వక్రీకరిస్తాము. మనం మన బలహీనతలను గుర్తించకుండా ఇతరులను నిందించడానికి లేదా మన తప్పులను సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తాము. ఆధ్యాత్మిక మార్గంలో మనం ఈ అహంకారాన్ని మరియు భయాన్ని అధిగమించాలి. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఈ శ్లోకం యొక్క అర్థం ఇదే అండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.